ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ఈ రొమాంటిక్ సాంగ్స్ పాడేటప్పుడు ఎలా ఉంటది మేల్ సింగర్స్ తో? అప్పుడు అంతా పక్క పక్కన ఉండే పాడాలి కదా. అవునండి. ఇబ్బందికరంగా కూడా ఉంటది. ఏమీ లేదండి అప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందికరం లేదు. మరి మరి ఆ పాట వచ్చినప్పుడు వాళ్ళెవరో మేమెవరో మా పాట పోర్షన్ నేను పాడేస్తానండి. మిగతా అప్పుడు నేను సైలెంట్ గా ఉంటాను. ఒకరైతే రికార్డింగ్ లో ఒకరు అడిగారు నన్ను, ఏంటండి రమణ గారు అయ్యోని ఉంటారు ఏంటండి, హుషారుగా ఉండరు ఏంటండి. ఒక ఆయన వచ్చి హుషారంటే ఎలా ఉండాలి అని అడిగారు. ఒక ఆయన, ఆ అమ్మాయి పాటలో హుషారు చూపిస్తుంది, మిగతా అప్పుడు ఎందుకు అయ్యా హుషారు, ఆ పాటకు సిచ్యుయేషన్ తగ్గట్టుగా అమ్మాయి పాడుతుంది. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు ఆ ట్యూన్ బట్టి ఆ లిరిక్ ని బట్టి మనం ఏమేమి వెయ్యాలో అలాగే పట్టిందల్లా బంగారంలో నువ్వెక్కడ ఉంటే ఎక్కడ బంగారం, నేనెక్కడ ఉంటే ఎక్కడ సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం, నువ్వు నేను ఒకటైతే సింగారం. ఘంటసాల గారు మ్యూజిక్, ఎల్ఆర్ ఈశ్వర్ గారు, నేను. ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చింది చిన్న ఏజ్ లో? ఇన్ని సాంగ్స్, ఇన్ని కచేరీ, ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ అంటే? ఏది లేదండి నాకు. బాలు గారి నేను 66 నుంచి కచేరీ. ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేరా? ఎవరు లేదండి. మా అన్నయ్య గారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ మా ఆడపిల్లలు పాడకూడదు మా వాళ్ళు అని ఆయన అస్సలు సపోర్ట్ చేయలేదండి. ఓకే. సో బట్ రమణ గారు, బట్ బయట ఒకటి వినిపిస్తుంటది, సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడారు, అందరు సింగర్స్ తో పాడారు, కానీ రియల్ లైఫ్ లో మటుకు ఆమె 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు, 20 సంవత్సరాలకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిన మాట వాస్తవమా? నిజమండి, నిజమండి, నిజమండి. ఆర్టిస్టుల విషయాలలో జరుగుతుంటది, బట్ సింగర్స్ అంటే వాళ్ళు జీవితాలలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే హద్దులు పెడితే, నేను పాటల్లో హద్దులు పెట్టకూడదండి. ఆ పాట పాడకూడదు, ఈ కచేరీ కూడా ఇక్కడ పాడకూడదు, ఆ ఊరే. అలాగే బాలు గారు అనేవారు, ఎందుకు వచ్చారండి మీరు సింగర్ గా, నేను అక్కడికి రాను ఇక్కడికి రానంటారు, స్టేట్స్ కి రమ్మంటే మీరు ఎందుకండి రారు, మా మిస్సెస్ వస్తుందండి, అయ్యో అయ్యో మీరు అంటే. మా డ్యూయట్స్ అన్ని ఎక్కువ అండి, వారు నేను కలిసి పాడి. అంటే మీ వారు రిస్ట్రిక్షన్స్ పెడతారా? అవునండి, ఇలాంటి పాట పాడకూడదు, అసలు వాళ్ళకి నచ్చదు. నచ్చినప్పుడు నేను కేవలం నేను సింగింగ్ గురించే నేను మద్రాసు వచ్చాను, ఆ వయసులో పెళ్లి చేసుకున్నాను కూడా. లవ్ మ్యారేజా? కాదండి, మా నాన్నగారు ఫ్రెండ్ కొడుకుని చేసుకున్నానండి. అంటే మా విషయాలన్నీ తెలిసిన వాళ్ళని చేసుకుంటే, అప్పటికి మా నాన్నగారు చనిపోయారండి. చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కదా, ఏ ఇది ఉండదని. అంటే అయ్యేంత వరకు ఒకలాగా, అయిన తర్వాత ఒకలాగా. అప్పుడు నాకు బాధ్యత ఉందండి, నా చెల్లెలి మ్యారేజ్ చెయ్యాలి, మా అమ్మగారిని చూసుకోవాలి, ఏమండి మా పాపని చదివించాలి. పాప ఎన్ని సంవత్సరాలు మీరు విడిపోయే టైంకి? దానిక ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, 4 అంతేనండి. అలాగే నా కూతురు కూడా ఛాలెంజింగ్ గా చదివి అన్ని దాని లేని క్వాలిఫికేషన్ లేదండి. అన్నిట్లో హిందీ పండిట్టు, కంప్యూటర్ చేసుకుంది, బిఏ చదివేసేసింది, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చదువుకుని గొప్ప సింగరే బాగా సంపాదించారు కదా, ఎందుకు దాన్ని చూడలేదు ఆయన? దీనికోసం అప్పుడు బాగా విడిపోవడం నేనే చేసుకున్నానండి. నాదే తప్పు అని కాదు. మరి పాడటానికి వచ్చినప్పుడు అది పాడకూడదు, ఇది ఎక్కడికి వెళ్ళకూడదు, ఇది అంటే మరి దేనికి ఇక్కడ ఉండడం? విజయవాడ వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదండి. అలాగా నా జీవితం అలా సాగిందండి. చిత్తూరు నాగయ్య గారు ఎప్పుడైతే మన్నాడే గారితో పాడాను, అప్పుడు కూడా ఉందండి మా ఇంట్లో ఆయన ఇచ్చిన ఒక నాకు బహుమతి. చిత్తూరు నాగయ్య గారు, టీజీ కమల గారు ఊరికి తీసుకెళ్లి నన్ను కచేరీ చేయించారండి నాగయ్య గారు. ఏమండి అలాగే ఇప్పుడు ఈ పాట మధ్యలో మర్చిపోయాను, ఈ పట్టిందల్లా బంగారు నువ్వెక్కడ ఉంటే ఆ పాట పాడేశానండి. పాడేసినది ఎఫెక్ట్లు, అంటే వ్యాంప్ క్యారెక్టర్ అనమాట పాడేది, ఎఫెక్ట్లు వేసేసాను నేను. ఏంటి నాకు చెప్పలేదే మాస్టర్ గారు ఎఫెక్ట్లు వేయమని, నేనేంటి వేసేసాను, కోపడతారేమో, ఇప్పుడు ఇంక మీదట నన్ను పిలవరేమో అనుకున్నాను. వచ్చారండి ఘంటసాల గారు, అమ్మాయి రమణ బయటికి రా అన్నారు. బయటికి రా అంటే బయటకు వచ్చారండి, కూర్చో అన్నారు. కూర్చున్నానండి, నా పాట వేస్తున్నారు. ప్రొడ్యూసర్సు, డాన్స్ మాస్టర్ వీళ్ళందరూ విన్నారు. ఏంటి అమ్మాయి సీనియర్ సింగర్తో ఈక్వల్గా పాడేసింది అమ్మాయి
అని ఘంటసాల గారు ఆయన ఫేస్ చూడాలండి. Hmm. మా నాన్నగారు కూడా అంత సంతోషపడరేమో, అంత సంతోషపడిపోయి తోట సుబ్బారావు గారు ప్రొడ్యూసరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయికి ఎక్కువ డబ్బులు ఇవ్వండి. చూడండి పేర్లు కూడా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు అన్ని మీరు. అవునండి, నేను మర్చిపోనండి. అలాగా అనేసేసి వెంటనే నన్ను బెంగళూరు కచేరీకి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి స్టేజ్ మీద అరగంట సేపు ఘంటసాల గారు దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా గోవిందా గోపీ జనప్రియా శరణాగత రక్షక పాహి మాం పాహి పాహి కృష్ణ. 75 సంవత్సరాల్లో ఎవరైనా ఇట్లా పాడతారా? పాడితేనండి మాస్టర్ గారు పాండవ వనవాసంలో ఆయన చేసిన పాట ఆయనకి చాలా సంతోషం వేసి నాకు దగ్గరకు వచ్చి రమణ చాలా బాగా పాడేవమ్మా నువ్వు, ఆయన చేసి లీల గారు పాడారు.